ప్రతినిత్యం వృత్తిపరమైన ఒత్తిడితో సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులు వారి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం జర్నలిస్టులకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో కలెక్టర్ నాగరాణి ఉచిత వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఇందులో భాగంగా ఇటీవల రెవెన్యూ శాఖలో వీఆర్ఓలు వీఆర్ఏలకు వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు. అలాగే ఇప్పుడు సమాజం కోసం పనిచేసే జర్నలిస్టుల కోసం కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని తెలిపారు. అక్రిడేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా జర్నలిస్టులందరికీ ప్రత్యేకంగా ఉచిత వైద్య సేవలు అందించాలని వచ్చిన విజ్ఞప్తి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లేదానని ఆర్డీఓ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. తహసీల్దార్ తలారి రాజేశ్వరరావు, తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె విజయలక్ష్మిలు మాట్లాడారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు వివిధ రకాల స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జర్నలిస్టులకు అందిస్తున్న వైద్య సేవల్లో అక్రిడేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అందరికీ అందించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి, జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మెంబర్ గజపతి వరప్రసాద్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణలు ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గతం నుంచి అనేక సంవత్సరాలుగా అక్రిడేషన్ కలిగి ఉన్న తాడేపల్లిగూడెం సిటీ కేబుల్కు ఈసారి అక్రిడేషన్ కార్డులు ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన కలెక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ శిబిరంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని వైద్య సేవలు పొందారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ అందరికీ ఉచితంగా మెడికల్ చెకప్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్రెడీ మన భీమవరంలో కలెక్టర్ గారి చేతుల మీదుగా భీమవరం డిస్టిక్ హాస్పిటల్లో మనకు గత వారం ప్రారంభం జరిగింది. ఈరోజు వచ్చేసి మన తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో ఇక్కడున్న జర్నలిస్టులు, ఇక్కడున్న 3 మండలాల జర్నలిస్టులు, తాడేపల్లిగూడెం, పెంటపాడు అండ్ గణపవరం జర్నలిస్టులకి ఉచిత వైద్య శిబిరం ఇక్కడ సూపరింటెండెంట్ గారు విజయలక్ష్మి గారి మేడం గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అదేవిధంగా తహసీల్దార్ గారు తాడేపల్లిగూడెం ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇది ఏదైతే మనము ఇప్పుడు జర్నలిస్టులకు చేస్తున్నామో వీళ్ళందరూ అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు. మన అసోసియేషన్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరికైతే అక్రిడేషన్ లేదో వాళ్ళని కూడా ఈ మెడికల్ క్యాంప్లో ఇంక్లూడ్ చేయమని కోరుతున్నారు. తప్పకుండా ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వీళ్ళందరికీ కూడా మరొక రోజు వైద్య శిబిరం ఇక్కడ కండక్ట్ చేయడానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా మనకు ఈరోజు నర్సాపురం, పాలకొల్లు, తణుకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఇదే విధంగా అందరి జర్నలిస్టులకి ఉచిత మనకు మెడికల్ టెస్టులు జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి రెగ్యులర్గా కండక్ట్ చేసేసి జర్నలిస్టులకు ఏదైతే మనకు ఆరోగ్యపరంగా కానీ వాళ్ళకి ఏదైనా ఇంకా వేరే సమస్యలు ఉన్నా కానీ అడ్రస్ చేస్తామనేసి మనము జిల్లా యంత్రాంగం నుంచి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తామనేసి తెలియజేస్తూ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది. ఇందులో కొన్ని రకాల బ్లడ్ టెస్టులు జరుగుతాయి. ఇది ఆల్రెడీ మనకి భీమవరం హాస్పిటల్లో జరిగింది. మిగిలిన వాళ్ళకి మన తాడేపల్లిగూడెం ఏరియా హాస్పిటల్లో చేస్తున్నారు. ఇందులో తాడేపల్లిగూడెం మండలము, అలాగే పెంటపాడు, గణపవరం మండలాల్లో ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఫ్రీ మెడికల్ టెస్టులు అనేవి జరుగుతున్నాయి. మీరు కోరిన విధంగా ఎవరైతే వర్కింగ్ జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళకు కూడా ఫ్రీ మెడికల్ టెస్టులు జరిగేలాగా మన ఆర్డీఓ గారి ద్వారా కలెక్టర్ గారికి నివేదించడం అనేది జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసి అందరూ కూడా ఫ్రీ మెడికల్ టెస్టులు చేయించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. హానరబుల్ కలెక్టర్ మేడం ఆజ్ఞల మేరకు ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఆల్ జర్నలిస్టులకి. లాస్ట్ టైం ఇది వీఆర్ఓలకు జరిగిందండి. మంచి రెస్పాన్స్ వచ్చింది, వాళ్ళందరికీ చాలా ఉపయోగపడింది అది. అలాగే ఇప్పుడు మీరందరూ కూడా వచ్చి అన్ని రొటీన్ బ్లడ్ టెస్టులు చేస్తాం. ముందు ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు పేషెంట్, తర్వాత స్క్రీనింగ్ అయిన తర్వాత ఐ చెకప్ ఉంటుంది, డెంటల్ చెకప్ ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆర్థోపెడిక్స్, డెర్మటాలజీ వాళ్ళు కూడా చూస్తారు, జనరల్ సర్జన్ చూస్తారు. తర్వాత కంప్లైంట్ బట్టి వాళ్ళు వెళ్తారండి. ఈసీజీ, ఎక్స్రే కూడా ఉంటుంది ఇందులో. అన్ని రకాల రొటీన్ బ్లడ్ టెస్టులు చేస్తాం. సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే మనకి చాలా వరకు షుగరు, బీపీ లాంటి మన బాడీలో ఉన్న ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చే వరకు అవి బయటపడవు. ఇలాంటి వాటి వల్ల మనం వాటిని ముందే కనుక్కుని చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుని నిరంతరం ప్రజాసేవలో పనిచేసే పాత్రికేయులకి
వైద్య పరీక్షలు చేయించాలనే ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న సమస్యను మన ఆర్డీఓ గారి నోటీస్కి తీసుకొస్తున్నామండి. అంటే ఓన్లీ అక్రిడేటెడ్ జర్నలిస్టులకు మాత్రమే వైద్య పరీక్షలు అని చెప్పేసి మీకున్న గైడ్లైన్స్ ప్రకారం ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 200 మంది పాత్రికేయులు పనిచేస్తున్నా కూడా వచ్చిన అక్రిడేటెడ్ జర్నలిస్టులు 39 మంది అండి. అదేవిధంగా సిటీ కేబుల్లో పనిచేసే పాత్రికేయులకి అక్రిడేషన్ ఇవ్వని పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద ఒక వెస్ట్ గోదావరిలోనే మాత్రమే ఉందండి. ప్రభుత్వం రిలీజ్ చేసిన గైడ్లైన్స్లో అయితే ఎలాంటి నిబంధన లేదండి. అయితే జిల్లాలో ఒకరిద్దరు అధికారులు అత్యుత్సాహం చూపించి వాళ్ళ సొంత భాషాన్ని వ్యక్తీకరించి చాలా సంవత్సరాలుగా అంటే సుమారుగా 22 సంవత్సరాలుగా అక్రిడేషన్ పొందుతున్న సిటీ కేబుల్ రిపోర్టర్లు కూడా అక్రిడేషన్ రాని పరిస్థితి ఈ సంవత్సరాన్ని కల్పించారు. అది కూడా తమ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ పరిస్థితుల పూర్వాపరాలు పక్కనున్న జిల్లాల్లో వాళ్ళకి అక్రిడేషన్ ఇచ్చారా లేదా, ఏ ప్రామాణికం తీసుకుని ఇచ్చారనేది కూడా మీరు మంచి మనసుతో పరిశీలించి వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని కోరుతూ మన కలెక్టర్ మేడం గారు శ్రీమతి చదలవాడ నాగరాణి గారు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరాలు నిర్వహించి వాళ్ళకి వివిధ రకాల పరీక్షలు చేసి వాళ్ళకి అవసరమైన మందులు కానీ ఇంకా ఫర్దర్ కానీ అవసరమైన ట్రీట్మెంట్ కానీ చేయించాలనే సంకల్పంతో మేడం గారు పశ్చిమ గోదావరి జిల్లాలో జర్నలిస్టులకు ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నందుకు ముందుగా జర్నలిస్టులు అందరి తరఫున కూడా మేడం గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇది మన గవర్నమెంట్ పరంగా నిర్వహించే కార్యక్రమం కాబట్టి అక్రిడేటెడ్ జర్నలిస్టులకు అనేది పరిమితం చేశారు ఈ వైద్య సేవలో. అయితే మా అప్పీల్ ఏంటంటే ఫీల్డ్లో తిరిగి పనిచేసే జర్నలిస్టులు చాలామందికి అక్రిడేషన్ కార్డులు లేని జర్నలిస్టులు కూడా ఉన్నారు. కాబట్టి అక్రిడేషన్ జర్నలిస్టులుగా పరిమితం చేయకుండా ఈ వైద్య సేవల్ని అక్రిడేషన్ కార్డు లేని ఫీల్డ్లో తిరిగే జర్నలిస్టులు అందరికీ కూడా వర్తింపజేయాలని తమ ద్వారా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా మేము కోరుతున్నాం సార్. ఈ సందర్భంగా తొలుత శాప్ ఇచ్చిన నిధులతో ప్రారంభించినప్పటికీ ఆ నిధులు చాలక మరలా నిధులు తేవడానికి అవకాశం లేక దాతల సహకారంతో ఈత చెరువును పూర్తి చేయాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నడుం కట్టారు. దాతల నుండి సుమారు ₹1 కోటి సేకరించి ఆధునీకరణతో స్విమ్మింగ్ పూల్ను నిర్మించారు. కూచిపూడి అనిల్ కుమార్, కాంట్రాక్టర్ శివ, రాచకొండల చంటి నిర్మాణ బాధ్యతలను భుజం మీద వేసుకుని దీన్ని పూర్తి చేశారు. ఆదివారం సాయంత్రం ఎయిర్ స్క్రిప్ట్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సభ్యులు పూర్తి కానున్న స్విమ్మింగ్ పూల్ను చూడటానికి వచ్చారు. వారు దీన్ని చూసి అబ్బురపడుతూ తమ అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. గతంలో పైడిగొండ మాణిక్యాలరావు మంత్రిగా, మున్సిపల్ చైర్మన్ గా బొలిశెట్టి శ్రీను గారు ఉన్నప్పుడు యాగరపల్లి దగ్గర కాలువలో ఈత కొడుతూ 3 కుర్రోళ్ళు గల్లంత అవడం, వారు చనిపోవడం, ఆ ధర్మిలా మాణిక్యాలరావు చైర్మన్ గారితో ఒక మీటింగ్ చేసి స్విమ్మింగ్ పూల్ కట్టాలి తాడేపల్లిగూడెం యువతకి అని చెప్పేసి ఆ రోజు ఆలోచన చేసి ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్ కి మరి వారు శంకుస్థాపన చేయడం, నిధులు తీసుకురావడం జరిగింది. అయితే అనుకోని కారణంగా ప్రభుత్వం మారడం, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేశారు. కానీ ఏదైతే ప్రచారంలో మరి బొలిశెట్టి శ్రీను గారు నన్ను ఎమ్మెల్యే చేస్తే ఈ స్విమ్మింగ్ పూల్ పునర్నిర్మాణం చేస్తానని మాటిచ్చారు ఇక్కడ ప్రజలకి, అదే విధిగా ఆయన ఎమ్మెల్యే అయిన వెంటనే దీన్ని P4 లో భాగంగా ప్రజలు ప్రభుత్వ సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టి, ఎందుకంటే ఆ రోజు ఇది చూడడానికి వచ్చినప్పుడు తుప్పలు పట్టేసి పావులతోని ఒళ్ళు జలదరించింది. అక్కడ ఒక అసాంఘిక కార్యక్రమాలు చేసే ఒక చాలా చిరాగ్గా ఉన్నటువంటి ప్రదేశం ఇవాళ ఒక అద్భుతమైనటువంటి ఒక గుడిలాగా, ఒక అద్భుతమైనటువంటి అంటే 5 స్టార్ స్టాండర్డ్స్ తో ఉన్నటువంటి ఒక స్విమ్మింగ్ పూల్ కట్టడం అంటే దీనికి సామాన్యమైన విషయం కాదు. అంటే డబ్బులు మేము దాతలు అందరూ ఇస్తాం, కానీ ఇక్కడ ఒక సంవత్సరం కాలం పాటు తన యొక్క కాలాన్ని వృధా చేసుకుని, అంటే కూచిపూడి అనిల్ కానీ కాంట్రాక్టర్ శివ గారు కానీ నిరంతరం ఇదే పని, నిరంతరం కష్టపడి అసలు వీళ్ళ వ్యూహం మరి అద్భుతమైనటువంటి స్విమ్మింగ్ పూల్ కట్టడాన్ని నేను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళని అభినందిస్తాను. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన ఈ 18-20 నెలల్లోనే ఆయన అన్ని రికార్డులే, అసలు స్టేట్ లోనే 3వ స్థానంలో P4 లో వస్తే జిల్లాలో ప్రథమ స్థానమే కాదు, ఏది చూసుకున్న రికార్డే. ఆయన మెజార్టీ మరి రికార్డు, అలాగే ఈ 100-120 కోట్లతో
బీటీ రోడ్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ డెవలప్మెంట్ లో రికార్డు. అలాగే P4 లో మరి జిల్లా పరిషత్ కానీ, అలాగే ఇండోర్ స్టేడియం కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, ఇవాళ ఇటువంటి ఎమ్మెల్యే దొరకడం ఈ యొక్క నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తాను. చూసే మహానగరాల్లో చూసే స్విమ్మింగ్ పూల్స్ ని ఈ రోజు ప్రత్యక్షంగా మన తాడేపల్లిగూడ కడకట్ల ఏరియాలో మరి ఇంత కలర్ఫుల్ గా, ఇంత గ్రాండ్ గా మన ఈ స్విమ్మింగ్ పూల్ చూస్తున్నాం. మరి ఈ స్విమ్మింగ్ పూల్ ఇవాళ కనిపించే దానికి గత సంవత్సర కాలం కిందట మనం ఏదైతే శంకుస్థాపన చేసి నిర్మాణానికి ఇక్కడ మన ఎమ్మెల్యే, ప్రీతమ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టి మరి దీన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి సంవత్సరం కిందట ఏదైతే చేశారో ఆ రోజుకి ఈ రోజుకి మరి 100 రెట్లు మరి దీంట్లో మార్పు చూసాం. మరి ఆ రోజున మరి ప్రభుత్వం నుంచి నిధులు లేకపోయినప్పటికీ మరి ఆయన సొంత జేబులోంచి, పాకెట్లోంచి కొంత మనీ దీనికి డొనేషన్ చేస్తూ, అలాగే దీంట్లో దాతలందరినీ ఇన్వాల్వ్ చేసి మరి ఆయన ఒక పిలుపునిచ్చి మరి ఈ స్విమ్మింగ్ పూల్ ఏదో విధంగా తాడేపల్లిగూడెంకి ఒక ఐటమ్ గా దీన్ని చూపించాలనే ఉద్దేశంతో ప్రజలకు పిలుపునివ్వడం. మరి ఆ పిలుపుని ఆయన ఒకసారి పిలిపిస్తే చాలా మంది దాతలు స్పందించి దీనికి విరాళాల రూపంలో ఇచ్చి మరి ఈ రోజున ₹1 కోటి, సుమారు 1 కోటి దాటి మరి దీన్ని వర్తున్న ఈ స్విమ్మింగ్ పూల్ ని మనం ప్రత్యక్షంగా ఇంత కలర్ఫుల్ గా ఈ రోజు చూస్తున్నాం. మరి ఆయన కృషిని ప్రత్యేకంగా మరి ఈ సందర్భంగా మన ఏఎస్టీ ఫోకస్ అసోసియేషన్ తరపు నుంచి, అలాగే మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరి తరపు నుంచి మరి ఆయన్ని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మన ఇక్కడ నిర్వహణ చేస్తున్న మన అనిల్ గాని, మన కాంట్రాక్టర్ శివ గారు కానీ దీన్ని ఇది ఏదో తాడేపల్లిగూడెం స్థాయిలో ఉండేటట్టుగా కాకుండా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఆ ప్రమాణాలకు సూట్ అయ్యే విధంగా ఇక్కడ ఎంతో మంది స్పోర్ట్స్ కాంప్లెక్స్ టైప్ లో నిర్మించాలన్న ఉద్దేశంతో అన్నింటికి ఎలిజిబిలిటీ వచ్చే విధంగా ఆ నామ్స్ కి అనుగుణంగా కట్టాలన్న తలంపుతో మరి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మరి ఈ రోజున 30 లక్షలు, 40 లక్షలు కంప్లీట్ చేయాలన్న ఈ స్విమ్మింగ్ పూల్ ని 1 కోటి దాటి ఈ రోజున ఖర్చు అయ్యింది. అయినప్పటికీ ఆయన ఈ రోజు కూడా మరి దాని వెనకాల ఉండే మరి ఈ స్విమ్మింగ్ పూల్ ని ఇంత చక్కగా, ఇంత అందంగా మరి తీర్చిదిద్దడం మరి ఆయన ప్రత్యేకంగా మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటిది తాడేపల్లిగూడెంలో ఒక ఆరోగ్య నిలయం, ఏఎస్టీ వాకర్స్ అసోసియేషన్, మనం ఎంతో కష్టపడి అక్కడ సుమారు ఉదయం సాయంత్రం 1000 మంది నడిచే ట్రాక్ ని అక్కడ అప్పట్లో చైర్మన్ శ్రీనివాస్ గారు, పెద్దలందరి సహకారంతో మనం ఏర్పాటు చేసుకుని ఒక విధంగా అక్కడ ఆరోగ్యం పొందుతున్నాం. ఇప్పుడు ఆరోగ్యంలో నడక ఒకటైతే, రెండోది అతి ముఖ్యమైనది ఈత కొలంలో మనకు ఎక్కడా లేవు. కాలంలో ఈత కొట్టాలంటే చాలా కష్టం. ఈత వచ్చినోడే ప్రొఫెషనల్లే కొట్టాలి. మా అబ్బాయిలు, నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా సార్లు ఈ స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్లారండి. వాళ్ళు మంత్లీ ఫీజు కట్టి అక్కడ వ్యాయామం కోసం ఈత నేర్చుకుంటున్నారు, ఈత కొడుతున్నారు. అలాంటిది హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెంలో మనకు కూడా ఒక ఈత కొలను మన గౌరవ శాసనసభ్యులు కళ సాకారం చేసే విధంగా మా శివ గారు, మా ఈ యజ్ఞ పురుషుడు కూచిపూడి అనిల్ కుమార్ గారు అందరూ ఇక్కడ చేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మా వాకర్ అసోసియేషన్ అధ్యక్షులు తిరుమల సూర్యబాబు గారి ఆధ్వర్యంలో మేమందరూ ఇక్కడికి వచ్చి చాలా సంతృప్తి ఫీల్ అయ్యాం. చాలా సంతోషం అండి. స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి ప్రయత్నించిన మన ఎమ్మెల్యే గారికి, బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మా ఏఎస్టీ వాకర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుచేతనంటే ఆయన చైర్మన్ గా ఉండగా 7వ వార్డులోని అటు స్కేటింగ్ పార్కు, ర్యాకెట్ పార్క్, ఈ 2 కూడా ఆయన అయ్యంలోనే డెవలప్ అయింది. ఈ రోజున ఆ 2 పార్కులు కూడా ఖాళీ లేకుండా పిల్లలతోటి చాలా ఇదిగా జరుగుతుంది. అలాగే ఈ స్విమ్మింగ్ పూల్ గురించి అందరూ తాడేపల్లిగూడెంలో ప్రజలందరూ కూడా చాలా బాగుందని, మంచి స్పందన వచ్చేలాగా చేసినందుకు ఆయనకి ఏఎస్టీ వాకర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్, మెఫ్మా హాల్లో జనగణ 2027 కార్యక్రమంలో ఎన్యూమినేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు అధ్యక్షత వహించారు. ఈ సెక్షన్లో ఫేజ్ 1 హౌసింగ్ లిస్ట్, హౌసింగ్ సెక్షన్కు సంబంధించిన ముఖ్య అంశాలను వివరించారు. ఎన్యూమినేటర్లకు స్వీయ గణ విధానంపై ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ జనగణన ద్వారా సేకరించే డేటా పట్టణ అభివృద్ధి ప్రణాళికకు కీలకమని అన్నారు. ఖచ్చితమైన, నాణ్యమైన సమాచారం సేకరించడం ద్వారా ప్రభుత్వానికి సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణంలో సచివాలయ ఎన్యూమినేటర్లు, పురపాలక సంఘం కార్యాలయ సూపర్వైజర్లు పాల్గొన్నారు. 2027 జనాభా లెక్కల సర్వే జరుగుతుంది. జనాభా లెక్కల సర్వేకి ఇప్పుడు మన సిబ్బందిని అందరినీ కూడా నియమించి సూపర్వైజర్స్, ఎన్యూమినేటర్స్ కూడా
ఏర్పాటు చేయడం నియమించడం జరిగింది. వాళ్ళకి 3 days ట్రైనింగ్ ఈరోజు రేపు ఎల్లుండి 3 days ట్రైనింగ్ పురపాలక సంఘంలో ట్రైనర్స్ని పిలిచి ఇవ్వడం జరుగుతుంది. అంతా స్టాఫ్ అంతా కూడా ట్రైనింగ్ అవుతున్నారు. ఇప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు టైం షెడ్యూల్ ప్రకారం మీ హౌస్ హోల్డ్స్కి వస్తారు. ప్రజలందరూ కూడా గమనించవలసిందంటే మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ జనాభా లెక్కలకి మీరు అందరూ కూడా సహకరించాలి. అంటే క్యాస్ట్ అని దీంట్లో ఆ ఇంటి నెంబరు, డోర్ నెంబరు, ఆ వ్యక్తి పేరు, భార్య పేరు, తండ్రి పేరు, కొడుకు పేరు, ఇలా రకరకాల ఇన్ఫర్మేషన్ ఆ ఫార్మెట్లో ఫిల్ చేయవలసి ఉంటుంది. అది అడిగినప్పుడు మీరు ఏదో విసుక్కుని ఏదో రేపు రండి ఎల్లుండి రండి అని మా సిబ్బందిని తిప్పకుండా, అంటే స్టాఫ్ వీళ్ళు పర్టికులర్గా అదే పని మీద ఉంటారు కనుక ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే జనాభా లెక్కలు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓటు ఎంతో విలువో జనాభా లెక్కలు కూడా అంతే విలువ. మన జనాభా లెక్కల్లో మనం ఉన్నప్పుడు మాత్రమే ఓటు వేయడానికి అర్హత కలిగి ఉంటాం. కనుక ప్రతి ఒక్కరూ జనాభా లెక్కల్లో నమోదై ఉండాలి. నమోదు లేకుండా రేపు పొద్దున ఈ సర్వే అయిపోయిన తర్వాత మేము వచ్చి మా జనాభా లెక్కల్లో మమ్మల్ని తీసుకోలేదండి అంటే మీరు చెప్పలేదు ఇన్ఫర్మేషన్. మీ అబ్బాయి ఉన్నాడని లేకపోతే మీ హస్బెండ్ ఉన్నాడని ఇలా చెప్పకపోతే ఇలా ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి కుదరదు. కనుక ప్రజలందరూ కూడా గమనించి మా సెక్రటరీస్ మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన సమాధానాలకి మీరు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి ఈ సర్వేకి సహకరించవలసిందిగా పట్టణ ప్రజలందరూ కోరుకుంటూ. పెంటపాడు మండలం యానాలపల్లిలో ఆదివారం రాత్రి అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు గణేశన్ గని పుట్టినరోజు వేడుకలు ఆయన తల్లిదండ్రులైన గణేశన నాగేశ్వరరావు రాజరాజేశ్వరి ఆశీర్వాదంతో బంధుమిత్రుల స్నేహితుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. గని పుట్టినరోజు సందర్భంగా 100 మందికి పైగా పేదలకు దుప్పట్లు, చీరలు, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు భారీగా పాల్గొని గనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, నర్సే సోమేశ్వరరావు, రామగని సత్యనారాయణ, గట్టిం మాణిక్యాలరావు, గట్టిం ప్రవీణ్, జీకే ఆనంద్, తెలుగుదేశం నాయకులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్, మాజీ ఏఎంసీ చైర్మన్ పోతుల అన్నవరం, ముదునూరు సొసైటీ ప్రెసిడెంట్ దాసరి అప్పన్న, కిలపర్తి వెంకటరావు, పసలకొండ, విప్పరు సొసైటీ ప్రెసిడెంట్ పశువులేటి అమ్మిరాజు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, పరిమిళ్ల సుంకర యేసు, జనసేన నాయకులు నీలపాల దినేష్, చాపల రమేష్, గట్టిం నాని, మద్దాల మణికుమార్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యానాలపల్లి నాయకులు తాడి శ్రీను, తాడి మునిధర్, తాడి సతీష్, కటికరెడ్డి సత్యం బ్రదర్స్, కొమ్ము యేసు, తాడి ప్రసాద్, తాడి సత్యబాబు, నల్లమామిడి సతీష్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి భారీగా అభిమానులు విచ్చేసి గనికి శుభాకాంక్షలు తెలియజేశారు. మా యానాలపల్లి గ్రామంలో నా పుట్టినరోజు సందర్భంగా పిలవగానే వచ్చిన అతిథులందరికీ నా చిరంజీవి ఫ్యాన్స్, అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ తరఫున వచ్చిన మెగా అభిమానులకు, నా బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, గ్రామ ప్రజలకు, వచ్చిన నాయకులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ అధ్యక్షులు గణేశుల గని గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఆయన అంజనీపుత్ర మెగా ఫ్యాన్స్ అంజీ సినిమా రిలీజ్ నాడు స్థాపించిన ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా నిర్విగ్రహంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వృద్ధులకు
బట్టల పంపిణీ, అనాథాలకు అన్నదానం, అదేవిధంగా రక్తదానం చేస్తూ ఎంతోమంది ప్రాణదాతగా నిలుస్తూ ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రజలకు ఒక ఆదర్శప్రాయంగా నిలిచారు మన గణిబావ. ఈ విధంగా ఈ సంవత్సరం కూడా ఈ ఎన్నో 100 మందికి చీరలు పంపిణీ, అదేవిధంగా 100 మందికి లింగి టవల్స్ పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఆయన ఒక ఆదర్శంగా నిలుస్తూ రావి చెట్టు దగ్గర ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు నాగేశ్వరరావు గారి దంపతులు, అదేవిధంగా వాళ్ళ బావగారు ప్రసాద్ గారి దంపతులు, మేనల్లుళ్ళు, గణిబావ కుటుంబ సభ్యులు, ఓన్లీ కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఖర్చునంతా భరిస్తూ రావి చెట్టు దగ్గర మొత్తం అంతా డెవలప్ చేసి చుట్టూరు ప్రహరీ గోడ, గేట్లు, అదేవిధంగా ఫ్లోరింగ్ కూడా చేసి ఒక మంచి ఆదర్శంగా నిలిచారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వివోఏ పొదుపు మహిళల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు సిఐటియు పిలుపునిచ్చిందని సిఐటియు పెంటపాడు మండల కన్వీనర్ సిరవరపు రంగారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల అధ్యక్షులు కె చిన్నబుజ్జి, సిఐటియు మండల కన్వీనర్ రంగారావులు మాట్లాడుతూ వివోఏలు సమస్యల పరిష్కరించాలని అన్నారు. కనీస వేతనాలు, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, డ్వాక్రా 10 లక్షల వడ్డీ రాయితీ కల్పించాలని పెంటపాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ధర్నా ర్యాలీలు నిర్వహించారు. ఏప్రిల్ 27, 28 కలెక్టరేట్ల వద్ద 2 రోజుల నిరసన దీక్ష. ఏప్రిల్ 27న వివోఏలు, ఏప్రిల్ 28న పొదుపు మహిళలతో కలిసి ధర్నాలు చేపడతామని, ఏప్రిల్ 17, 18, 19 తేదీల నంద్యాలలో సిఐటియు రాష్ట్ర మహాసభలు జరుగుతాయని, ఈ మహాసభల ద్వారా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కె మరియమ్మ, భవానీ, ఆర్ కటాక్షం, ఎన్ ఝాన్సీ, లక్ష్మి, టి సీతామహాలక్ష్మి, పెనుగంటి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ఈఓలు 7 సంవత్సరాలు అయింది, వీళ్ళకి ఇప్పుడు కూడా జీతాలు పెంచే పరిస్థితి లేదు, గౌరవవేతనంగా ఇస్తున్నారు. ఈ ధరలు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో మరి వాళ్ళు ఎలా బతకాలి? ఈఓలకి 7 సంవత్సరాలు బట్టి జీతాలు పెంచలేదంటే తక్షణమే జీతాలు పెంచే దాని గురించి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాము. తక్షణం వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి. అదే కొత్తగా యాప్ తీసుకొచ్చారు. ఈ గ్రూపులకు సంబంధించి, ఈ యాప్కి సంబంధించి ప్రధానంగా వాళ్ళు గ్రూపులు ఇళ్లలో ఉండరు, ఎవరికాళ్ళు పనులకు వెళ్తారు తనకు ఉపాధి గురించి. వాళ్ళకి సంబంధించి మరి యాప్లో రోజు తీసి పెట్టాలంటే వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితి కనబడుతుంది. ఈ యాప్ను అనేది కూడా రద్దు చేయాలి. కొత్తగా పెట్టిన యాప్ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలి. అదేవిధంగా వీళ్ళకి బీమా సౌకర్యం కల్పించాలి, ఈఓఎల్కి బీమా సౌకర్యం కూడా కల్పించాలి. అలాగే గ్రూపులకు సంబంధించి వడ్డీ రాయితీ ఇవ్వాలి. పొదుపులో ఉన్న వాళ్ళకి వడ్డీ డబ్బులు మరి వడ్డీని తక్షణం వాళ్ళకి చెల్లించే దాని గురించి ఆలోచన చేయవలసిన పరిస్థితి ఉంది ప్రభుత్వం. మేము గత 25 సంవత్సరాలు బట్టి వివేగా పనిచేస్తున్నామండి. మాకు ప్రతి నెల రెగ్యులర్గా జీతాలు కనీస వేతనం రావట్లేదండి. 5 నెలల నుంచి మాకు కనీస వేతనాలు రావట్లేదండి. 2 సంవత్సరాలు శ్రీనిధి ఇన్సెంటివ్ రావాలండి. 2 సంవత్సరాలు శ్రీనిధి ఇన్సెంటివ్ కూడా మాకు రావట్లేదండి. మా అభిహస్తం, సోలాంబన అమౌంట్లు మేము సభ్యుల ద్వారా కట్టించామండి. ఆ అమౌంట్లు కూడా వాళ్ళకి తిరిగి రాలేదు సార్. గ్రామాల్లో మాకు చాలా వాళ్ళు గలిబిలిగా ఉందండి. 10 లక్షల వాళ్ళకి వడ్డీ రాయితీ కూడా తిరిగి రావాలండి, అది కూడా రావట్లేదండి. ప్రతి నెల పేస్ యాప్ అనేసి ప్రభుత్వం ఒకటి పెట్టిందండి. ఆ ప్రతి నెల పేస్ యాప్ వల్ల ఎస్హెచ్జి సభ్యులు మేము ప్రతి నెల వచ్చి మేము దీన్ని పేస్ యాప్కి మేము రాలేకపోతున్నాం, మా పనులు మానుకుని మేము రావాలంటే మాకు ఇబ్బందిగా ఉంటుంది, మేము గ్రూపులు ఎత్తేస్తామని అంటున్నారండి. అది 8 మంది ఉంటేనే కానీ ఆ సభ్యుల్ని తీసుకోవట్లేదు సార్ యాప్ అండి. అది యొక్క పేస్ యాప్ని రద్దు చేయాలనేసి మాకు ప్రతి ఒక్కరికి కూడా మా వివోఏలకి కనీస వేతనాలు రెగ్యులర్గా కల్పించాలని, మాకు గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా కల్పించాలని మేము ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నామండి. గ్రూప్ సభ్యులు ఉన్నారా, వాళ్ళు ఏమో ఇబ్బంది పడిపోతున్నారు. రమ్మంటే కేకెత్తుంటే మాకు పనులు ఉన్నాయి, ఇప్పుడు పడితే అప్పుడు పిలుస్తున్నారు, ఇప్పుడు పడితే అప్పుడు వస్తా మాకు ఖాళీ లేదు అంటున్నారు. వచ్చినా పొటేవులు పడతలేదండి. పడకపోతే ఆ పొటేవుల వల్ల ఇబ్బంది పడుతున్నారు. ఈ పొటేవులు లేకుండా చేయమని అడుగుతున్నాను గవర్నమెంట్ వారిని. ఈ డోక్రా లీడర్లకి, సీఆర్కి జీతాలు కూడా పెంచమని అడుగుతున్నాను. చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా సమీక్షలతో ఉన్నారు. రుణమాఫీలు వస్తలేదండి. మళ్ళీ ఇదేంటి మనకి వడ్డీ వస్తలేదండి. పొదుపులు ఉన్నాయంటే పొదుపులు కూడా బ్యాంకుల్లో ఇస్తలేదండి. ఇవన్నీ ఆపేస్తున్నారా? ఇవన్నీ రావాలని అడుగుతున్నానండి.
వేముడలో శ్రీ మాధురి కళాశాల 3వ వార్షికోత్సవ వేడుకల్లో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కలిసి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలకు శ్రీకారం చుట్టి మంత్రి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న చైర్మన్ కర్రే ప్రేమ్ కుమార్ను అభినందిస్తూ విద్యారంగంలో ఇలాంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారికి అలరించాయి. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచేలా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ధాన్యం ఇచ్చిన 24 నుంచి 48 గంటల్లోనే రైతులకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, కూటమి నాయకులు, కళాశాల నిర్వాహకులు పాల్గొన్నారు. ఒక బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ ఉగ్రవాద పార్టీ లాగా ప్రవర్తిస్తూ ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించడానికి, భవిష్యత్తులో మేము వస్తామనే అభూత కల్పనలతో అధికారుల్ని, ప్రతిపక్ష కార్యకర్తల్ని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుందంటే ఆ రాజకీయ పార్టీ ఏంటో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్రం విధ్వంసం అయినా పర్వాలా, ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోయినా పర్వాలా, కానీ మేము అధికారంలోకి వచ్చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారంటే అసలు ఈ పార్టీ యొక్క లక్ష్యం ఏమిటి? ఒక అవగాహనతో పనిచేస్తుందా, లేక కేవలం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి అధికారులకు బెదిరించి అధికారులకు రావాలంటుందో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాము. గత ఎన్నికల్లో ఈ రాష్ట్ర రాజధానికి సంబంధించింది మెయిన్ ఇష్యూగా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో చేత్కరించి 151 సీట్ల నుంచి 11 సీట్లకి దించేసినా కూడా ఇంకా ఆలోచన మార్చుకోకుండా, బుద్ధి మార్చుకోకుండా మాట్లాడటం ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు వారి లక్ష్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో అరాచక పరిస్థితులు సృష్టించి భవిష్యత్తులో మేము వచ్చేసి అన్నిటినీ నాశనం చేసేస్తామనే అభిప్రాయం కల్పించి ఈ రాష్ట్రంలోకి పెట్టుబడులు రాకోకుండా, పెట్టుబడులు రాకపోవటం మూలంగా కొత్త పరిశ్రమలు కానీ ఇవన్నీ రాకపోతే యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు లభించవు, ఒక అలజడి పరిస్థితులు సృష్టించాలనేది మరి ఈ పార్టీ, ప్రతిపక్ష పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను. మరి దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమరావతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆ రాజధానిని ప్రజలందరూ కూడా గర్వించే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మనం చేస్తాము. 1 సంవత్సరంలో వారు పూర్తిగా నాశనం చేసిన పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతుల భవిష్యత్తుకి ఒక ఆధారాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. పెంటపాడు ప్రభుత్వ పోస్ట్ బేసిక్స్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బదిర విద్యార్థి అన్నంనేడి దైవ వెంకట సత్యనారాయణ ఎవరెస్ట్ యాత్రకు బయలుదేరుతున్న సందర్భంగా పాఠశాల సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సాహస యాత్రను ఎటువంటి ప్రమాదాలు తావు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగాలని, సురక్షితంగా తిరిగి రావాలంటూ తమ ఆశీర్వాదాలు అందించారు. 3 స్థాయిల్లో అనేక రకాల పరీక్షలు నిర్వహించి గండికోట, కడప, లడఖ్లో తగిన శిక్షణను ఇచ్చి తుదకు రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ఎవరెస్ట్ యాత్ర కోసం ఎంపిక చేయడం జరిగిందన్నారు. వీరందరూ 15న ఫ్లైట్లో బయలుదేరి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్దకు చేరుకోవడం జరుగుతుంది. సత్యనారాయణ తన జైత్యయాత్రను కొనసాగిస్తూ పాఠశాల పేరుని ఎవరెస్ట్ శిఖరం వరకు తీసుకుని వెళ్తున్నందుకు అందరూ ప్రశంసల జల్లు కురిపించారు. తనలాంటి తోటి దివ్యాంగుల పిల్లలకే కాకుండా సామాన్య జాతిని, విద్యార్థులకు సైతం ఒక గొప్ప స్ఫూర్తిగా సత్యనారాయణ నిలిచాడని ఎంఈఓలు శ్రీనివాస్, రామకృష్ణులు పేర్కొన్నారు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కబోతున్నాడు చూడండి. ఫస్ట్ టైము అమలాపురం వెళ్ళాడు. అమలాపురం వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యి తర్వాత మళ్ళీ కడపలో గండికోట దగ్గర ట్రైనింగ్ తీసుకుని అది కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా ఆ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ లడఖ్కి వెళ్ళాడు. 3rd స్టెప్
లడఖ్లో కూడా సక్సెస్ఫుల్గా తను సెలెక్ట్ చేశాడు, తన డ్యూటీ తను చేశాడు. చక్కగా మళ్ళీ సెలక్షన్ లిస్ట్లో తన పేరు వచ్చింది. ఎక్కడ అమలాపురం, ఎక్కడ పెంటపాడు, ఎక్కడ అమలాపురం, అమలాపురం నుంచి మళ్ళీ కడప, కడప నుంచి లడఖ్ జర్నీ, ఇప్పుడు ఈరోజు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడానికి తను వెళ్తున్నాడు. ఎంత మన స్కూల్కి ఎంత గర్వకారణం నిజంగా ఇటువంటి విషయం అనేది. చూడండి అమ్మా, మనకి అవయవాలన్నీ సవ్యంగా ఉన్నాయి. సవ్యంగా ఉన్న పిల్లలు ఏమీ సాధించట్లేదు. వాళ్ళు హిడెన్ టాలెంట్ ఉంటుంది, టాలెంట్ లేక కాదు, కానీ వాళ్ళు తమకు ఉండేటువంటి ఎబిలిటీస్ని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. తమలో ఉండేటువంటి సామర్థ్యాలను బయటకు తీయలేకపోతున్నారు. కానీ ఒక డిజేబుల్ పర్సన్ అయ్యుండి తను ఈరోజు మన నేషన్ తరఫున ప్రజెంట్ చేస్తున్నాడు అక్కడ వేరే దేశంకి వెళ్ళి. కాబట్టి మనం ఇటువంటి పిల్లల్ని చూసుకుని మనం చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. సో ఈ పేరు మీరు మనము అందరం మన స్కూల్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్నం నేడి దైవ వెంకట సత్యనారాయణ. ఈ పేరు, ఈ అబ్బాయి పేరు నిజంగా తన క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు నాకు కూడా తెలియదు. అప్పుడు కరోనా టైం కదా, సో 7th క్లాస్ నుంచి తెలుసు. అక్కడి నుంచి 8th 9th అక్కడికి వచ్చినప్పటికి ఎట్లా అంటే జర్నీ చెప్తున్నాను, తన జర్నీ. ఆ టైంలో ఏంటంటే అబ్బాయికి సరిగ్గా వినిపించకపోవడము. కానీ క్లాస్ 10th వచ్చాక తనకి ఒక ఇంట్రెస్ట్ ఏర్పడింది. లేదు, నేను ఒక స్టేజ్కి వెళ్ళాలి, నేను ఎలాగైనా సరే అందరితో పాటు బాగా చదువుకుని ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి అనేది కనిపించింది. మన స్కూల్ పేరు మన సత్యనారాయణ ఎవరెస్ట్ వరకు తీసుకెళ్తున్నాడు. అవునా కదా? అవునా? ఇది మనకి మన స్కూల్ అధ్యాయంలో చరిత్రలో ఖచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది అని చెప్పేసి అంటారే, అట్లా ఒక్క స్టూడెంట్ అదే డిజేబిలిటీని తను ఎట్లా అయితే కనుక ఓవర్కమ్ చేసి ఎబిలిటీని ముందుకు తీసుకువెళ్ళాడు. అర్థమవుతుందా మీకు? సో సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎన్ ఎబిలిటీ ఓవర్ హిస్ డిజేబిలిటీ. తన ఎబిలిటీ అనేది ఇక్కడ కనిపిస్తోంది. జనగణన మే 1వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ కోరారు. సోమవారం పెంటపాడు మండల మహిళా సమైక్య భవనంలో జనగణనపై 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంటపాడు మండలాన్ని 128 బ్లాకులుగా విభజించి 126 మంది ఎన్యూమరేటర్లు నియమించినట్లు తెలిపారు. మరో 19 మంది మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. 4 బ్యాచ్లుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలపై గూగుల్ పరీక్షలు నిర్వహించామన్నారు. జనగణన సందర్భంగా ఇంటింటికి వచ్చే సిబ్బంది అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. జనగణన పక్కాగా నిర్వహించడానికి ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ఏవో రవికుమార్, సిరిమామిళ్ళ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. భారత జనగణన 2027లో భాగంగా మరి పెంటపాడు మండలంలో మొత్తం 128 బ్లాక్స్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఇందులో 126 మందిని ఎన్యూమరేటర్స్ కింద, 19 మందిని ఈ ఎన్యూమరేటర్స్ని పర్యవేక్షించడానికి 19 మంది మండల లెవెల్ ఆఫీసర్ని నియమించడం జరిగింది గౌరవ కలెక్టర్ గారి సూచన మేరకు. వీళ్ళందరూ కూడా 3 రోజుల శిక్షణ కార్యక్రమం భాగంగా 4 బ్యాచ్ల కింద డివైడ్ చేసి ఎన్యూమరేటర్కి, సూపర్వైజర్స్కి ట్రైనింగ్ సెషన్ ఇవ్వడం జరిగింది. రోజు ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు పెంటపాడు మండలంలో మరి సచివాలయ సిబ్బంది అందరినీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి సర్వే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు మే 1 నుంచి వచ్చి మీ ఎన్యూమరేటర్స్కి వాళ్ళు అడిగే ఒక ప్రశ్నకి మీరు అందరూ కూడా సమాధానం చెప్పి మాకు సహకరించినటువంటి అయితే ఈ జనగణన అనేది పకడ్బందీగా చేయడం జరుగుద్ది. కావున మీడియా ద్వారా పెంటపాడు మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. మే 1 నుంచి ప్రతి ఒక్క ఎన్యూమరేటర్ కూడా మీ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలకు అన్నింటినీ కూడా మీరు సమాధానం చెప్తే తర్వాత మీతో ఒక గూగుల్ కోఆర్డినేట్స్తో కూడా తీసుకోవడం జరుగుద్ది. కావున ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క జనగణనని పూర్తి అవ్వడానికి సహకరించవలసిందిగా తెలియజేస్తాం. తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్నా క్యాంటీన్ను మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులను భోజనం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ పురపాలక సంఘంలో 3 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత పాటిస్తున్నామన్నారు. ప్రజలు సైతం అన్నా క్యాంటీన్ భోజనం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రభుత్వం వారు నియమించిన 3 అన్నా క్యాంటీన్లు ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతున్నాయి. ఒకటి మన ఎంఆర్ ఆఫీస్ దగ్గర, ఒకటేమో బల్సులమ్మ గుడి దగ్గర మున్సిపల్ ఆఫీస్ దగ్గరలోని, 2 బిఆర్ మార్కెట్ దగ్గర 3 అన్నా క్యాంటీన్లు నిర్మాణం చేసి ఈ ప్రభుత్వం నిర్వహణతో ఈ భోజనాలు జరపడం.
ఆ భోజనం అయితే టిఫిన్ అయినా భోజనం అయినా 5 రూపాయలకు మాత్రమే ప్రజలకు అందించడం. ఇది క్వాలిటీగా ఉదయం ఇచ్చే టిఫిన్ కానీ మధ్యాహ్నం ఇచ్చే లంచ్ కానీ చాలా క్వాలిటీగా ఆహారం వేడివేడిగా పెట్టడం, అలాగే పరిశుభ్రత పాటించడం, అలాగే ఆ ప్లేట్లు కూడా హాట్ వాటర్ అంటే వేడి నీళ్ళతోటి కడగడం, పరిశుభ్రతమైన వాతావరణంలో మంచి ఆహారాన్ని 5 రూపాయలకి అందించడం అంటే మంచి ప్రజలందరికీ కూడా శుభపరిణామం. చాలామంది ప్రజలు ఉదయం అయినా మధ్యాహ్నం అయినా సాయంకాలం అయినా ఈ అన్నా క్యాంటీన్లు ఖాళీ లేకుండా వచ్చి భోజనాలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం వల్ల. ఏంటి అది క్వాలిటీగా ఉంది, బాగుంటుందని చెప్తున్నారు. మేము రోజు ఎవ్రీడే ఈరోజు అన్నా క్యాంటీన్ పర్యవేక్షణలో మన బలుసులమ్మ గుడి దగ్గర అన్నా క్యాంటీన్ పర్యవేక్షణ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇప్పుడు ప్రజలను కూడా ఇంటరాక్ట్ అయ్యి ఒక భోజనం యొక్క టేస్ట్ల గురించి కూడా అడగడం జరిగింది. వారు చాలా గుడ్ రిజల్ట్ ఇచ్చారు. ఏంటంటే చాలా బాగుందండి, వేడిగా ఉంది అని చెప్తున్నారు. అలాగే పరిశుభ్రత గురించి కూడా అడిగాం. పరిశుభ్రత అంటే క్లీనింగ్ గురించి కూడా అడిగితే క్లీనింగ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఆ ప్లేట్లు కూడా మేము చెక్ చేశాను. అంటే వేడిగా ఉన్నప్పుడు రెస్ట్లో ఉన్నప్పుడు ప్లేట్లు కూడా కడగకుండా పెట్టేస్తున్నారేమో, దాని స్మెల్ వస్తుందేమో అని చెక్ చేస్తే దాని వేడి నీటితో కడిగిన ప్లేట్లు చాలా శుభ్రంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇక్కడ కూడా బయట కూడా నిలబడి అంటే ఎండ లేకుండా ఈ ఏర్పాట్లన్నీ కూడా పురపాలక సంఘం తరపున మనం చేయడం జరుగుతుంది. మీరు ఎవరైనా పేదవారు ఉన్నప్పుడు ఇంట్లో వంట చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వచ్చి వినియోగించుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుని భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. చాలా ఎక్సలెంట్ ఓపెన్ చేస్తున్నారండి, చాలా బాగా పెడుతున్నారండి, అన్నీ చాలా శుభ్రంగా ఉంటున్నాయండి, అన్నీ చాలా రుచిగా కూడా చేస్తున్నారండి. అంత ఈ అన్నా క్యాంటీన్ వల్ల చాలామందికి ఉపకారం అండి. ఇది ప్రభుత్వం మంచి కార్యం చేస్తున్నారండి. శుభ్రం కూడా చాలా బాగుందండి, అన్ని క్లీనింగ్ చాలా బాగుందండి. అసలు ఇంకా మన ఇళ్ళలో కూడా ఇంత నీట్గా ఉండదండి, అంత శుభ్రంగా ఉంది. భోజనం చాలా బాగుందండి, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి, నీట్గా ఉందండి, అంతా శుభ్రతగా పెడుతున్నారండి, బాగుంది. వెళ్ళమిల్లండి. మేము బ్యాంక్ కాడికి వచ్చామండి, రైతు భరోసా తీసుకుంటాకని. భోజనం చాలా బాగుందండి, అన్నా క్యాంటీన్ చాలా బాగుంది, బాగుందండి, నీట్గానే ఉందండి, బాగుందండి. క్వాలిటీ కట్ట అంతా బాగుంది, కర్రీ బాగుందండి, చట్నీ బాగుంది, అంతా బాగుంది. స్థానిక శ్రీ ఈలి ఆంజనేయులు మున్సిపల్ హై స్కూల్ సంజీవ్ నగర్ పాతూరు స్కూల్లో 1989-90 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తూర్పుగోదావరి జిల్లా కడియంలోని నర్సరీలో ఆత్మీయ సమావేశం జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాల్గొని 36 సంవత్సరాల క్రితం తాము 10వ తరగతి చదివిన రోజుల్ని పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఆటపాటలతో అంతాక్షరీలతో ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో గుండుముగుల సురేష్, సువ్వాడ సుబ్రహ్మణ్యం, వలవల సూరి, దోసనపూడి కృష్ణప్రసాద్, జొన్నాడ శ్రీను, ఎడ్లపల్లి వీరన్నబాబు, కైగాల నరసింహారావు, ఫక్రుద్దీన్, బెజవాడ బేబీ, పద్మలత, శ్రీలక్ష్మి, ముదునూరి సత్యవాణి, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. వేసవిలో జిల్లా వ్యాప్తంగా మంచినీటి కొరత లేకుండా చూడాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ను, జిల్లా పంచాయతీ ఆఫీసర్ను, జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ను ఏఆర్కే హనుమంతరావు కోరారు. మంచినీటి కొరత ఉన్న చోట్ల ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరా చేయాలని మున్సిపల్ కమిషనర్లకు, పంచాయతీ సెక్రటరీలకు ఆదేశాలు జారీ చేయాలని, వేసవి దృష్ట్యా మంచినీటి కొరత రాకుండా ఎంపీడీఓ, ఆర్డీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సూపర్వైజ్ చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. మున్సిపల్ స్కూల్ ఆయాలకు పెండింగ్లో ఉన్న 9 నెలల జీతాలు వెంటనే చెల్లించాలని యూనియన్ గౌరవ అధ్యక్షులు ఐఎఫ్టీయూ జిల్లా నాయకుడు మామిడి దానవర ప్రసాద్ డిమాండ్ చేశారు. ట్రిబ్యునల్ తీర్పు కౌన్సిల్ తీర్మానాన్ని అనుసరించి మున్సిపల్ స్కూల్ వర్కర్లకు జీవో నెంబర్ 193 ప్రకారం ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఈ మేరకు వినతి పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ యేసుబాబుకి అందజేశారు. సమస్యను పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ కోటేశ్వరరావు, కె వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
స్థానిక పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. ఉదయం నుండి భక్తులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం నుండి అన్న సమారాధన, పసుమర్తి దొరబాబు లక్ష్మీ దంపతులు వారి కుమార్తెలు నాగమాధురి నాగవల్లిల ఆర్థిక సౌజన్యంతో జరిగింది. వారిచే ప్రసాద వితరణ కూడా జరిగింది. ప్రతి సోమవారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలు ముందుకు రావాలని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేశారు. శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి వారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి స్వామివారి వాస్తవులు పసుమర్తి సుబ్బన్న నరసింహ గారి దివ్య ఆశీస్సులతో వారి కుమారుడు పసుమర్తి దొరబాబు గారు, అలాగే వారి ధర్మపత్ని లక్ష్మీ దంపతులు, అలాగే వారి కుమార్తెలు నాగమాధురి సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకు భక్తులు విశేషంగా తరలి వచ్చి శివప్రసాదం స్వీకరించడం జరిగింది. అలాగే అన్నదానంలో కూడా అన్నదానం గొప్పలు ఉంటారు. అలాగే పరమేశ్వరుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అన్నదానం కమిటీ కోరి ప్రార్థిస్తున్నాం. స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరంలో కొలువైన శ్రీకృష్ణ పరమాత్మకి చైత్ర బహుళ ఏకాదశిని పురస్కరించుకొని సోమవారం పైబోయిన రఘు సౌజన్యంతో పంచామృతాలు వివిధ పళ్ళాలతో పంచామృత అభిషేకం ఆలయార్చకులు యువటూరి శశికాంత్ శర్మచే ఘనంగా జరిగింది. పిడుగు నాగమోహన్ రావు స్వామికి పట్టు వస్త్రాలు అందజేశారు. బిబిరిశెట్టి సత్యనారాయణ, కంచుమర్తి భారతి, అనంతలక్ష్మిలు పుష్పమాలలు అందజేశారు. సామూహిక భగవద్గీత పారాయణంలో నున్న చాముండేశ్వరీదేవి, ఆత్మకూరి సావిత్రి, తిరువీధుల అనిత, వేముల రమాదేవి, పెచ్చెట్టి సీత, నడింపల్లి కాశీ, అన్నపూర్ణ, మేడపాటి నాగలక్ష్మి, బొబ్బిలి వెంకటలక్ష్మి, మందిర కార్యదర్శి ఇందుకురి మోహన్ రాజులు పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోళ్ల పరిధిలో పోళ్ల కృష్ణ కాలనీ, టీహెచ్ పేటల్లో వడదెబ్బ తీవ్రమైన ఎండలపై ప్రజారోగ్య సూచనలు ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు పర్యవేక్షణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్య విస్తరణాధికారి మాట్లాడుతూ అధిక నీటి పరిమాణం కలిగిన సీజనల్ పండ్లు కూరగాయలను తినాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాస్, ఆరోగ్య కార్యకర్తలు ప్రమీళ, ఆశాలు, ఉదయభాను, అనిత పాల్గొన్నారు. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలందరూ కూడా అవసరమైతేనే తప్ప బయటికి ఎవరు కూడా రాకుండా ఉండాలి. ఏం చేతంటే ఈ ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ నమోదవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా తమ యొక్క పనులన్నీ కూడా ఉదయకాల సమయం ముందే ఆ పనులన్నీ ముగించుకోవాలి. ఒకవేళ అత్యవసరం అయితే కనుక 7 నుంచి 9 గంటల్లో పనులన్నీ బయటికి వెళ్ళి ముగించుకోవాలి. ప్రయాణం చేయాల్సి వస్తే కనుక తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. అలాగే వాటర్ బాటిల్ కూడా తీసుకుని వెళ్ళాలి. తర్వాత ప్రతి బస్ షెల్టర్లోనూ అలాగే స్టాండర్లోనూ కూడా ఈ యొక్క ఓఆర్ఎస్ కార్నర్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఓఆర్ఎస్ ప్యాకెట్లు ప్రతి ఆశా కార్యకర్త దగ్గర ఏఎన్ఎం దగ్గర కూడా మీకు అవైలబిలిటీలో ఉన్నాయి కనుక వాటిని మీరు సద్వినియోగపరుచుకోవాలి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.